నమస్తే నా బ్యాచర్ బ్రదర్స్. ఒరే చెప్పనాయాల నువ్వేమో కొండ మీ తమ్ముడేమో చికెన్ పట్టుకుని వచ్చిరేంద్ర. ఇద్దరు కలిసి ఎవరికైనా చేతబడి చేస్తానట్ట. ఓ నువ్వేందన్న స్వామి ఎప్పుడు చూసినా చేతబడి అంటవా? మా తమ్ముడు నా కోసం కొండ చికెన్ చేతమని తెచ్చిందన్న స్వామి. ఒరే నీ వంటలే భరించలేకపోతుంటే మళ్ళీ మీ తమ్ముడు వంటలా? ఓ వాడు కొండ చికెన్ భలే చేస్తారన్న. అట్టయితే మాకు కూడా చెప్పురు. ఫస్ట్ చికెన్ శుద్ధంగా కడుక్కొని రెండు కారం ఉప్పు పసుపు అట్టే తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి చేసి కలుపుకొని ఆ తర్వాత ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి కొత్తిమీర వేసి బాగా కలబెట్టి ఆ తర్వాత కొండ అడుగున ఒక రొంత నూనె పోసి ఆ కొండలో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి అట్ట ఇట్ట కలబెట్టి ఆ చికెన్ పైన అరిటాకులతో మూసేసి ఆ కొండ ఎత్తుకొని పొయ్యి మీద పెట్టి ఆ కొండ పైన మూత పెట్టి నీళ్లు పోసి ఆ పొయ్యిలో కట్లన్నీ ఆరిపోయి పొగలు కక్కేదాం గుంజుకొని దింపుకుంటే మా తమ్ముడు నా కోసం చేసిన కొండ చికెన్ అయితే రెడీ అయిపోద్ది. ఆ కొండలో ఉడికిన చికెన్ చూడండి గుజ్జు గుజ్జుగా ఎట్టుంది. ఆ కొండ చికెన్ స్మెల్ తట్టుకోలేక అరిటాకు నిండా అన్నం పెట్టుకో అన్నంలో మా తమ్ముడు చేసిన కొండ చికెన్ వేసుకొని ఆ ముక్కను పట్టుకుంటే చూడండి ఎట్ట జారిపోతుందో. ఆ ముక్కలుకుండే గ్రేవీని అన్నంలో కలుపుకొని ఆ అన్నంలో నలుపుకున్న చికెన్ ముక్కను పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నీ పాసుగుల కారకారంగా చికెన్ ఫ్లేవర్ తో గుజ్జు గుజ్జుగా భలే గునింది. నాతో పాటు మా తమ్ముడు కూడా రెండు పెరుకులు పెరిగింది. కానీ మీరైతే పోతా మర్చిపోకుండా పొరచతో లైక్ మీద ఒక దెబ్బేసి పండు.